ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు అనేకమైన మతాలకు సంబంధించిన మనుషులు కాదు, మతోన్మాదులు. ఎందుకంటే మతంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. వాళ్ళు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ మంచిని ఇతరులకు బోధిస్తున్నారు. ఎవరైతే ఇతర మతాల్లోని మంచిని కూడా తప్పుగా చెడుగా చేసి దాన్ని తప్పు చేయాలి అనుకుంటారో వాళ్ళని మతోన్మాదులు అంటుంటాం. ఆ మతోన్మాదులు ఎంతగా అయితే బైబిల్ గురించి చేస్తుంటారో, ఎంతగా అయితే బైబిల్ గురించి తప్పులు కనిపెడుతూ ఉంటారో, ఆ తప్పులు విన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం ఆలోచిస్తారు అంటే, ఇది నిజంగా ఉందా, వాళ్ళు చెప్పింది నిజమేనా అని ప్రశ్నించగలిగే, పరిశీలన చేయగలిగే ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, అది నిజంగా బైబిల్ చదివితే అతను మారిపోతాడు. మనకు లైవ్ ఎగ్జాంపుల్లో అనేక మంది కనిపిస్తారు. మనకు ఒక గొప్ప సేవకుడైన ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆయన తన బైబిల్ జీవితాన్ని ఎలా ప్రారంభించారంటే, బైబిల్లో తప్పులు వెతకాలి, ఆయన ఒక బ్రాహ్మణ్, బైబిల్లో తప్పులు వెతకాలనే ఒక ఉద్దేశంతో బైబిల్ని తీసుకొని ఒక గొప్ప సేవకుడిగా తన మరణించే ముందు రాత్రి కూడా వాక్యం చెప్పి మరణించే సేవకుడిగా తయారు చేయబడ్డాడు. కాబట్టి మతోన్మాదులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు బైబిల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తే ఆ తప్పును చూసి దాని నిజాన్ని తెలుసుకొని అతను క్రైస్తవునిగా కాగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో తప్పులు వెతకడం మానివేసి బైబిల్లో నిజాన్ని వెతుకుదాం. బైబిల్లో నిజాన్ని అన్వేషించి దేవునికి మహిమకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.